హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే చికెన్ ఫ్రై అన్నట్టు సండే స్పెషల్. చికెన్ ఫ్రై ఎలా చేస్తే బాగుంటుందో ఈ ప్రాసెస్లోనైతే ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. నోరూరించే చికెన్ ఫ్రై చూస్తుంటేనే నోరైతే ఊరిపోతుంది కదా. సో ఒకసారి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ అయితే పెట్టుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, వాటిని అయితే ఇందులో వేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకుందాం. కలుపుకున్నాం కదా, ఇందులో మీ దగ్గరలో ఉంటే 4 లవంగాలు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది లవంగాలు వేసుకోవడం వల్ల, ఓకేనా. చాలా ఫ్రై అయ్యేదాకా ఉంచాలన్నమాట, లేదంటే పచ్చి పచ్చిగా ఉండకూడదు. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై కావాలి. చూడండి, ఈ విధంగా మంచిగా ఫ్రై అయితే కావాలన్నమాట. చూడండి, ఇక్కడ చికెన్ అయితే ఫ్రెష్గా ఉంది కదా, 2 టైమ్స్ అలా వాష్ చేసి పెట్టుకున్నా. చూడండి, ఫైనల్లీ మనకు ఉల్లిగడ్డలు అనేది ఫ్రై అయిపోయాయి. చూడండి, ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకోండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లోనైతే చేసి చూడండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి, పచ్చివాసన పోయేంత వరకు కొంచెం అలానే ఫ్రై చేసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే మనం చికెన్ అయితే వేసుకుందాం. గ్రేవీగా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో చేయండి. చికెన్ అయితే వేసుకున్నాం కదా, ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మనం పోపు చేసింది మొత్తం పీసెస్కి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట. ముక్కలకు మంచిగా పట్టాలి, అప్పుడే మనకు పీస్ అనేది త్వరగా ఉడికిపోతుంది అన్నమాట. సో మంచిగా కలుపుకోండి ఈ విధంగా. చూడండి, మనకు చికెన్ అనేది ఫ్రై అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. ఇందులో సరిపడా కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల మనకు పీసెస్ అనేది త్వరగా ఉడికిపోతాయి. సో సాల్ట్ అయితే ముందే వేసుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఒక 15 మినిట్స్ అలా ఫ్రై అయితే కావాలి. చూడండి, వాటర్ అయితే ఇలా వస్తాయి కదా, వాటర్ అన్నీ మగ్గేదాకా మనం చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, అలా వాటర్ అనేది వచ్చాయి కదా, వాటర్ అనేవి మొత్తం ఇంకిపోవాలి, అప్పుడే బాగుంటుంది. చూడండి, మళ్ళీ 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూపిస్తున్నా. ఇప్పుడు చూడండి, వాటర్ అనేది అయిపోయాయి కదా, వాటర్ అనేది మొత్తం ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే పీస్ అనేది బాగుంటుంది. చూడండి, ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేస్తున్నా. కారం కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, మాది ఎక్కువ కారం ఉంటుంది అనేసి అయితే 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఈ చికెన్కి అయితే కొంచెం కారం తక్కువ ఉంటుంది అనుకుంటే మీరు కొంచెం ఎక్కువనే వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నా. చూడండి, ఫ్రై అయితే అయిపోతుంది. ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అన్నమాట మనకి చికెన్కి, అప్పుడే మనకు ఫ్రై అయినట్టు అర్థం. చూడండి, ఇందులో ఫైనల్లీ గరం మసాలా అయితే వేస్తున్నా. చూడండి, కొత్తిమీర కూడా వేస్తున్నా. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఎప్పటికీ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ప్లీజ్ నచ్చితే ఒక చిన్న సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్.